డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం నాడు కడప మున్సిపల్ హైస్కూలు విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను విన్నారు. అలాగే ఉపాధ్యాయులు చెప్పిన సమస్యలకు తక్షణ పరిష్కారాలకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ హైస్కూలులో కిచెన్ కోసం తన సొంత నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అధ్యాపకులు విద్యార్థులతో మాట్లాడుతూ, మన ఇంట్లో తల్లిదండ్రులు 2-3 పిల్లలని సముదాయించేందుకే ఎంతో కష్టపడిపోతుంటారు. అలాంటిది ఒక క్లాసుకి 30 మంది విద్యార్థులను కూర్చోబెట్టి వారికి పాఠాలను బోధించడం మాటలు కాదు. అధ్యాపకులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వారి కష్టానికి ప్రతిఫలంగా దేశంలోనే అత్యధిక జీతం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది జరుగుతుందో లేదో తెలియదు, కానీ నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. అధ్యాపకులు నిరంతరం పిల్లలకు పాఠాలు చెబుతూ వారికి క్రమశిక్షణ నేర్పుతారు. వారి బోధనలతోనే పటిష్టమైన సమాజం ఏర్పడుతుంది. నిరంతరం పిల్లలకు పాఠాలు చెప్పే అధ్యాపకులకు పోషకాహారం కూడా అవసరం. ఎందుకంటే వారు అలసిపోతూ ఉంటారు. వారికి బాలబాలికలకు ఎలా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామో అలాగే అధ్యాపకులకు కూడా పోషకాహారం అందించే ప్రయత్నం జరగాలి అని వెల్లడించారు.